ఏదైతే బోధన్ మండలం కణగాం గ్రామంలో ఏదైతే ఈ అక్రమ ఇసుక రవాణా అనేది వీళ్ళకు ఒక పెద్ద రౌడీజం లెక్క వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే ప్రశ్నించే వారిపై మహారాష్ట్ర నుంచి రౌడీజం వాళ్ళకు గుండాలకు తెచ్చి బెదిరించుడు కానీ ఎటన్నా వెళ్తే బైక్ మీద టిప్పర్లతో గుద్దిస్తాం, నువ్వు ఇసుక పైన మాట్లాడితే లేదా ఇసుకలు కప్పేస్తాం, అట్లా ఇట్లా బెదిరించడం జరుగుతుంది. మేము ఒక్కటే అధికారులు కోరుతున్నాం, ఏమంటే మీరు ప్రభుత్వం నుంచి మా గ్రామంలో కొంత వ్యక్తులు ఇల్లు కట్టుకోవడానికి అవసరం ఉంటే వాళ్ళ అవసరాలకు ఒక ట్రాక్టర్ పర్మిషన్ మీరు ఇయ్యరు, కానీ ఏదైతే ప్రభుత్వ పనులు కానీ పర్మిషన్ ఇచ్చి వేరే సైడ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇసుక అనేది అమ్ముకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఇసుకను లోడింగ్ చేయకుండా ప్రైవేట్ వ్యక్తుల చేత లోడింగ్ చేపించడం, విచ్చలవిడిగా డబ్బులు అనేది వసూలు చేయడం జరుగుతుంది. మేము గ్రామ ప్రజల నుంచి ఒకటి కోరుతున్నాం, ఏదైతే ఈ అక్రమ ఇసుక రవాణా ఉందో దీనితోటి మొత్తం కూడా రైతులకు కానీ గ్రామ ప్రజలకు కానీ మొత్తం నష్టం ఉంది. ఎందుకంటే చుట్టుప్రక్కల రైతులకు మొత్తం రోడ్ సైడ్ నుంచి రావడానికి వాళ్ళకి దారి సరిగా లేదు, వాళ్ళ బండ్లు స్లిప్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి రోడ్లు కూడా మొత్తం చెడిపోతున్నాయి, విచ్చలవిడిగా ఓవర్లోడింగ్ తోటి టిప్పర్లు తీసుకుపోవడం జరుగుతుంది. మేము అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎంఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మాకైతే ఒకటే అనుమానం, ఈ ఎంఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏమైనా ముడుపులు ఇస్తేనే వీళ్ళు సైలెంట్ ఉంటున్నారని మా ఆవేదన. జిల్లా అధికారులు కానీ వెంటనే వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేని ఏడల మేము ఎంఆర్ ఆఫీస్ ముందు మొత్తం కూడా చుట్టుపక్కల రైతులందరూ కలిసి కూడా దాదాపు 300 మంది కాదు 500 మంది రైతులతో చలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేపడతాం, యాక్షన్ తీసుకో.